సునాదస్వరము మార్చి 5. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడయ్యున్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరి మన దేవుడు తను సెలవిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. దావీదుకు ఎన్నో వాగ్దానాలు ఆయన చేశాడు. అయితే దావీదు దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు, దేవా నీవిచ్చిన వాగ్దానాలు నీవిచ్చిన మాట అంతా నెరవేర్చమని అడుగుతున్నాడు. 2 ప్రాముఖ్యమైన విషయాలు దావీదు ఈ ప్రార్థనలో అడిగాడు. మొదటిగా, మరి నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లుగా నెరవేర్చమని అడిగాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా తను చేసే ప్రతి కార్యము, తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయనకు శాశ్వతమైన మహిమ కలుగునట్లుగా తన నామ ఘనత కొరకు ఆయన నెరవేరుస్తాడు. మరి రెండవదిగా, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లుగా నెరవేర్చమని అడిగాడు. మరి ఎప్పుడైతే దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడో అప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవి చూసి ఇంకా విశ్వాసంలో బలపరచబడి దేవునిలో స్థిరపరచబడతారు. అదే దావీదు కోరాడు. మరి మనము కూడా దేవుని నుండి ప్రతి వాగ్దానాన్ని పొందుకోగలం. మరి ఆయన ఇచ్చిన ప్రతి మాట ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి మనము స్వార్థంతోనో లేదంటే మన గొప్పతనం చూపించుకోవడానికో దేవుని నుండి పొందుకోలేము. కానీ దావీదు వలె ప్రార్థించి పొందుకోగలం. ప్రతి విషయంలో దేవా నీవు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చు, నీ నామ ఘనత కొరకు నెరవేర్చు. మరి నా కుటుంబము, నాకు చెందిన పరిచర్య అందరూ కూడా నీలో స్థిరపరచబడ్డానికి నెరవేర్చమని మనం అడిగి పొందుకోగలం. మరి యేసుక్రీస్తు యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు కానాను వివాహములో మొదటి సూచక్రియను ఆయన చేశాడు. దాని ద్వారా ఆయన మహిమ బయలుపరచబడింది. శిష్యులందరూ కూడా విశ్వాసం ఉంచారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు చేసే ప్రతి వాగ్దానము, దేవుడు చేసే ప్రతిది కూడా నెరవేర్చే దేవుడు. మరి ఆయన తన మహిమ కొరకు చేస్తాడు. మనలను, మన కుటుంబం, మనకు చెందిన వారందరూ విశ్వాసం ఉంచులాగున ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు దావీదుకు వాగ్దానం ఇచ్చి అన్నీ నెరవేర్చినందుకు స్తోత్రం. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి మీ నామ మహిమ కొరకు నెరవేర్చండి. ప్రతి ఒక్కరి కుటుంబమును మీలో స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.